us something about your hotel. Yeah, everybody is welcome to the Cameron Beach Shack, and we have a restaurant just opposite to Alila Diva, Majorda, Goa. All are welcome. Okay, thank you, ma'am. Very tasty food. Nice meeting you. Thank you. Thank you. Have a nice holiday. Thank you. Oh, wow. చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 3 ఫ్రమ్ గోవా. ఇప్పుడు మేము డాల్ఫిన్ షో చూడడానికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు చూడండి. కమ్. గో. సో వీళ్ళే తీసుకెళ్ళేది. సో వీళ్ళే తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ దట్ ఆ వైట్ కలర్ బోట్ ఉంది కదా దాంట్లో, అండ్ అక్కడ తను తీసుకురావడానికి వెళ్తున్నాడు. సో వీఆర్ రెడీ టు గో. వీళ్ళు సేఫ్టీ జాకెట్స్ ఇస్తున్నారు ఇక్కడ. మనం ఒకవేళ వాటర్లో వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళకుండా సేఫ్టీ జాకెట్స్ అవి. సో అట్లా. Are you ready? Are you ready? అది రావాలి, ఏంది బోట్ రావాలి, మనం ఎక్కాలి. అదే నువ్వు రెడీ ఉన్నావు వెళ్ళడానికి అంటున్నా. వాళ్ళ జాకెట్ ఏంది ఇట్లా. మేమైతే యుద్ధానికి సిద్ధమే. శ్రావణ్ సూపర్ రెడీయా? సో చూడండి ఎట్లా సేఫ్టీ. వాటర్ దిగక ముందు మెయిన్ సేఫ్టీ జాకెట్ తీసుకోకుండా దిగదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ చెప్పలేము ఎప్పుడన్నా ఏమో జరగవచ్చుగా. సో ఇది ఉంటే అట్లీస్ట్ వాటర్ మీద ఆగొచ్చు అనమాట. సో అక్కడ అతను వెళ్ళాడు ఆ బోట్ తీసుకురావడానికి. సో తీసుకొని వచ్చినాక మనం స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైటింగ్ అంతేనా. సో యా, సో ఇతనే అన్నమాట ఇప్పుడు బోట్ డ్రైవ్ చేసేది. స్టార్ట్ అయిపోయినాము. వెళ్తున్నాం లోపలికి. సో చూద్దాం డాల్ఫిన్స్ కనిపిస్తాయా లేదా. అవి ఇటు వస్తున్నాయి అక్కడ నుంచి. చూద్దాం దగ్గరకు వస్తాయా లేదా. ఏ చూసినారా అక్కడ. సో అదే డాల్ఫిన్స్.
వస్తే మళ్ళీ ఆగు. ఆడిని పక్కకి వస్తాడు అదే ఆయన ఆడాడు. చూడండి బ్రో, డాల్ఫిన్స్ ఉన్నాయి అక్కడ. See, you can see that. Wow, అసలు boat sound కి వెళ్ళిపోయినాయి. So, start చేసినారు boat. చూద్దాం వస్తాయా బయటికి. ఓ వావ్, చూడండి. అవే డాల్ఫిన్స్. చూడొచ్చు మీరు, యూ కెన్ సీ. ఇక్కడ అన్ని అవే అన్నమాట డాల్ఫిన్స్. ఇక్కడ మై గాడ్, ఎంత బాగున్నాయి కదా. చూడండి మీరు ఎన్ని ఉన్నాయి అక్కడ. వావ్, can see. अब तेलंगाना के लोग सभी लोग आइए इधर गोवा। अच्छा डॉल्फिन दिखाते, पैराशूट, जेट स्की, स्कूबा डाइविंग सभी कराते हैं इधर ग्रैंड आइलैंड में, और बहुत अच्छा रहता है। आप लोग आके एंजॉय कीजिए। డాల్ఫిన్ షో అయిపోయింది. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మీరు? యాక్చువల్గా ఏంటంటే శ్రవణ్ ఎర్లీ మార్నింగ్ రావాలి ఇక్కడ. ఆఫ్టర్ 45 minutes లేట్ అయిందనమాట. కనిపిస్తలేదు, డౌట్ ఉండే. లక్ ఏంటంటే మూడు కాదు, ఇట్లా పోతూనే ఉండే డాల్ఫిన్ గుంపులు వీడియో చూస్తారు మీరు. సో లక్ బాగుంది కాబట్టి మనకు డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొంచెం ఇక్కడ దాకా తీసుకొని ఆపేస్తారనమాట. మన బోట్ రైడింగ్ చేసే అతను లోపల దాకా తీసుకుపోయి నేను మంచిగా చూపించింది అనమాట. మీరంతా వీడియోలో చూస్తారు అంతా. How did you feel? సూపర్ ఉంది. నచ్చింది. అంటే ఫస్ట్ టైం వచ్చినా కదా, ఎగ్జైట్ సూపర్ అనిపిస్తుంది ఆ వీడియోలో. సో చూడండి డాల్ఫిన్స్. జెస్కీ రైడ్కి వెళ్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాక హౌ యూ ఫీలింగ్ అసలు? సో ఎలా జరిగింది మీ ట్రిప్, డాల్ఫిన్ ట్రిప్? డాల్ఫిన్ షో మంచిగా అయింది. ఇంకా జెస్కీ రైడ్ అది కూడా బాగుండే. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్నాము.
సో రెడీ అయినాక కలుసుకుందాం మళ్ళీ. హాయ్, ఇప్పుడే రూమ్ చెక్అవుట్ అయిపోయినాము. ఇప్పుడు మేము మురుడేశ్వర్ వెళ్తున్నాం గోవా నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ హాయ్. నాకు ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. ఏదో గోవాకి వెళ్దామనని నార్మల్గా వెళ్దామని అనుకున్నాము, బట్ నా బర్త్డేని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తాడని నేను అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ బాయ్ గోవా, విల్ మీట్ యూ సూన్. అండ్ చాలా హ్యాపీ. ఇదే మురుడేశ్వర్ టెంపుల్. సో వరల్డ్ సెకండ్ టాలెస్ట్ రాజగోపురం అన్నమాట ఇది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, మీరు కూడా చూడండి. అంతేనా? అదే తీసిన దగ్గర తీసుకోవాలి. చలో అన్న మాట్లాడు. దగ్గర మురుడేశ్వర్ టెంపుల్ శ్రావణ్ వల్ల టాలెస్ట్ సెకండ్ టాలెస్ట్ అనమాట శివుని టెంపుల్. ఇంకోటి రాజగోపురం అనేది కనిపిస్తుందిగా, ఆల్మోస్ట్ పైన దాకా కనిపిస్తుంది. ఈ టెంపుల్ కట్టించిన కుటుంబం నుంచి ఎవరో కానీ నిజంగా చరిత్రలో ఉండిపోతారు. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా నీకు. నార్మల్ ఇంత హ్యూమిడిటీలో కూడా, వేడిలో కూడా ఇంతమంది వస్తారు అంటే టెంపుల్కి ఆధారం లేదా. స్పెషల్ శివునికున్న భక్తులు, శివునికున్న ఫాలోవర్స్, శివునికున్న ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్ నేమ్ ఉంది. అది సముద్రంకి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మా శివాని చెప్తారు. చెప్పు. నేనేం చెప్పా. దర్శనంకి వెళ్దాం దా శివాని. ఎయిటీన్త్ ఫ్లోర్లో ఉన్నాము, రాజగోపురం పైన. సో అక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి. సో మనం అక్కడ కూడా వెళ్తాం చూడడానికి. ఓకే, సో ఫైనల్లీ మేము అక్కడికి వెళ్ళేసి వచ్చినాము. యూ కెన్ సీ ఫ్లోర్స్. అక్కడ నుంచి అయితే వ్యూ మస్తు ఉంది. సో అక్కడికి వెళ్ళొచ్చినాం ఇప్పుడే. నెక్స్ట్ వెనకాల ఒక శివుడు ఉంది, అక్కడికి వెళ్ళి. ఏమంటావు? హలో. హాయ్. అండ్ నాకేమర్థమైతలేదు అన్న, ఏడికన్నా తయారయ్యారు ఏడికి? ఏం లేదు శ్రవణ్, అన్నా శివాని అంటే నా వైఫ్. ఓకే, పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట. ఓకే. సో కొంచెం అందరిలాగా నేను స్పెషల్ చేయలేకపోవచ్చు, బట్
నాకు తోచినట్టు ఓకే నా స్టైల్లో ఏదో కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని గోవాకి రావడం జరిగింది. ఓకే ఆ సర్ప్రైజ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటాం కామన్గా అరే ఏంది ఆయన మరి ఇట్లా చేస్తున్నా అంటే లవ్ అనేది కాస్ట్లెస్ ఏదో ఈవెంట్ మేనేజర్కి ఇచ్చో లేకుంటే పెద్ద పెద్ద హోటల్ బుక్ చేసో లేకపోతే పెద్ద బ్యాంక్ హోటల్ బుక్ చేసి చేయడం కాదు. అందులో కనిపించేది ఓకే నిజంగా చేసేది 10 రూపాయలతోనే ఆ 10 రూపాయల సెట్ చేసిన దాంట్లో కూడా అలా ప్రేమ కనిపిస్తాను. ఓకే సో అందులో నాకు వచ్చింది నేను చేస్తున్నాను అనమాట. ఓకే అది మీ అందరి సాయం సార్ వచ్చింది మీ సాయం. ఓకే అట్లా ఏం సో మనం పోతున్నాము, పోయి చిన్నగా చేద్దాం. ఆమె సర్ప్రైజ్కి మంచి హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి భావిస్తున్నా. సో మనం బయలుదేరుతున్నాం. ఫైనల్గా ఒకసారి ఛానల్ మనదే అని చెప్పేసి ఒకసారి డి యూనివర్సల్ ఛానల్ నాదే అన్నది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డి యూనివర్సల్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్